నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. సత్యము ఏ సమాజానికి జోహార్లు పట్టదు. సమాజమే సత్యానికి జోహార్లు పట్టాలి లేదా అంతమవుతుంది. భగవంతుణ్ణి నీవు నమ్మవు, నిన్ను నీవు నమ్మనంత వరకు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం, ఆగస్టు 3, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం తెల్లవారుజామున 4:18, చంద్రాస్తమయం సాయంత్రం 6:15. తిథి చతుర్దశి మధ్యాహ్నం 3:54 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం పునర్వసు ఉదయం 11:58 వరకు, తదుపరి పుష్యమి. కరణము శకుని మధ్యాహ్నం 3:54 వరకు, తదుపరి చతుస్పాద తెల్లవారుజామున 4:14 వరకు, తదుపరి నాగవము. యోగము వజ్రము రాత్రి 10:57 వరకు, తదుపరి సిద్ధి. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:11 నుండి 10:46 వరకు, యమగండం మధ్యాహ్నం 1:57 నుండి 3:33 వరకు, గుళిక కాలం తెల్లవారుజామున 5:59 నుండి 7:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:42 నుండి 8:32 వరకు, వర్జ్యం రాత్రి 8:28 నుండి 10:10 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:11 వరకు. అమృత గడియలు ఉదయం 9:29 నుండి 11:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు. ఆగస్టు 3 శనివారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి మధ్యాహ్నం 3:54 వరకు ఉంటుంది, తదుపరి అమావాస్య. చతుర్దశి అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యచంద్రులు ఇద్దరూ కర్కాటక రాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పాండవులు వనవాసానికి వెళ్ళడానికి కారణం శకుని. ఈరోజు ప్రశ్న: పాండవులు వనవాసంలో ఏ ఇంట్లో నివాసం చేశారు? లక్కాగృహం, గడ్డిల్లు, గుహ, పందిరిల్లు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి సొమ్ముకు ఇబ్బంది లేకుండా గడుపుతారు. వృషభ రాశి వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి శుభకార్యాల నిర్వహణపై ఆప్తులతో చర్చిస్తారు. కర్కాటక రాశి కొత్త వ్యక్తులు పరిచయమై మాట సాయం అందిస్తారు. సింహరాశి మీ మనోబలం కొన్ని సందర్భాలలో ఎంతో ఉపకరిస్తుంది. కన్య రాశి శత్రువులు కూడా మీకు మద్దతుగా నిలవడం విశేషం.
తులారాశి రాబడి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వృశ్చిక రాశి ఆస్తుల గొడవలు ఒక కొలిక్కి తేవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ధనుస్సు రాశి ఎటువంటి అవసరం వచ్చినా డబ్బుకు ఇబ్బంది లేకుండా గడుపుతారు. మకర రాశి ఆస్తుల వ్యవహారాలలో చిక్కుముడులు తొలగుతాయి. కుంభరాశి దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. మీనరాశి చిరకాల మిత్రులతో మనస్సులోని ఆలోచనలను పంచుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.